నమస్కారం. అక్షర్లిప్కి స్వాగతం. జూలై 16లో జరిగిన సంఘటనలు, జననాలు, మరణాల గురించి తెలుసుకుంటున్నాం. అలాగే జాతీయ దినాల గురించి కూడా తెలుసుకుంటున్నాం. 06/22 ఇస్లామిక్ క్యాలెండర్ కాలగణన మొదలైన రోజు. హిజ్రీ శకం 1439. ఇంగ్లాండ్లో ముద్దు పెట్టుకోవడం నిషేధించారు. 1661 బ్యాంక్ ఆఫ్ స్టాక్హోమ్ మొదటిసారిగా ఐరోపాలో బ్యాంక్ నోట్స్ని విడుదల చేసింది, అంటే ప్రవేశపెట్టింది. 1880 డాక్టర్ ఎమిలీ హోవార్డ్ స్టోవ్ కెనడాలో సేవ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి పొందిన తొలి మహిళ. 1862 లూయిస్ అనే శాస్త్రవేత్త స్క్విఫ్ట్ టర్టిల్ అనే తోకచుక్కను కనుగొన్నాడు. 1918 నికోలస్ II రష్యన్ జార్జ్ చక్రవర్తి అతని కుటుంబాన్ని, భార్య, 5 పిల్లలను ఉరితీశారు. 1926 నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికలో మ్యాగజైన్ మొదటిసారిగా నీటి లోపల తీసిన కలర్ ఫోటోను ప్రచురించబడింది. 1936 రక్త ప్రసరణ ఆర్టీరియల్ సర్క్యులేషన్ యొక్క మొదటి ఎక్స్రే ఫోటోను రోచెస్టర్లో తీశారు. 1941లో 100 డిగ్రీల ఫారెన్హీట్ 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి వాతావరణంలో సిట్టెల్ నగరం, వాషింగ్టన్ రాష్ట్రం, అమెరికాలో నమోదు అయ్యింది. 1945 ఫేట్ బాయ్ అనే ముద్దు పేరున్న మొదటి ప్లూటోనియం అణుబాంబును ప్రయోగాత్మకంగా ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమోగోడో ఎయిర్ బేస్, న్యూ మెక్సికో ఎడారి ప్రాంతం పరీక్షించింది. అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 40,000 అడుగుల ఎత్తు వరకు వ్యాపించాయి. దాని ఫలితంగా 1 మైలు వ్యాసార్థం రేడియస్లో ఉన్న జీవజాతులన్నీ మరణించాయి. ఆ రోజు నుంచి అణుయుగం ప్రారంభమైంది. ఈ అణుబాంబు తయారీ ప్రయోగం అంతటిని మాన్హాట్టన్ ప్రాజెక్టుగా పేరు పెట్టారు. 1945 మిత్రదేశాల నాయకులు విన్స్టన్ చర్చిల్, హెరీ హెస్, ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించడానికి సమావేశమయ్యారు. 1965 ది మౌంట్ బ్లాంక్ రోడ్డు సొరంగం, ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం ప్రారంభమైంది. 1969 అపోలో 11 రోదసి నౌక చంద్రుడి మీద మొదటిసారిగా మనిషిని దింపే ఉద్దేశంతో కేప్ కెనడీ, ఫ్లోరిడా రాష్ట్రం నుంచి చంద్రుడి మీదకు ప్రయాణం మొదలుపెట్టింది. 1979 సద్దాం హుస్సేన్ ఇరాక్ అధ్యక్షుడు అయ్యాడు. 1990 భూకంపం, రిక్టర్ స్కేలు 7.8 తీవ్రతతో భూకంపం ఫిలిప్పీన్స్లో వచ్చి 1600 మంది ప్రజలు మరణించారు. 1000కి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. మనీలా, చెబానతుయన్, బొగువెయోవో, లూజిన్ ప్రాంతాలు బాగా నష్టపోయాయి. 1976 నుంచి ఆ ప్రాంతంలో జరిగిన భూకంపాలలో ఇది చాలా పెద్ద భూకంపం. 1972 భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐపీఎస్ అధికారినిగా కిరణ్ బేడి నియమించబడింది. 1976 ఆర్.డి. బండారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన 1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు పనిచేశారు. 1983 యూరీ ఆండ్రోపోవ్ యుఎస్ఏఆర్ రష్యా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1993 బ్రిటిష్ MI-15 అంతర్గత రహస్య భద్రతా దళం తన 84 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా ప్రజల ముందుకు పత్రికల ద్వారా వచ్చింది. స్టెల్లా రెమింగ్టన్ 56 సంవత్సరాల మహిళ, పత్రికల ముందు ఫోటో ఇచ్చిన మొదటి డైరెక్టర్ జనరల్. ఇక జననాల గురించి తెలుసుకుందాం. 1704 జాన్ కే జన్మించారు. ఇంగ్లాండ్ మెషినిస్టు, ఫ్లయింగ్ షటిల్ కనుగొన్న శాస్త్రవేత్త. 1746 జియూసెప్పే ఫ్యూగ్ని మొదటి గ్రహశకలాన్ని, ఏస్టరాయిడ్ని కనుగొన్నాడు. శకలం పేరు సెరెన్స్. 1872 రోల్డ్ అమండ్సెన్ నార్వే దేశస్థుడు, దక్షిణ ధ్రువాన్ని కనుగొన్నాడు. ఇతని మరణం 1928. 1888 ఫ్రిట్జ్ జెర్నికే ఫేజ్ కాంట్రాస్ట్ మైక్రోస్కోప్ని కనుగొన్నారు. 1896 ట్రెగ్విల్లీ మొదటి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, 1946 నుంచి 52 వరకు. 1909 అరుణ ఆసఫ్ అలీ స్వతంత్ర సమరయోధురాలు. ఈమె మరణం 1996. 1922 ఎస్టీ జ్ఞానానంద కవి, ప్రముఖ తెలుగు రచయిత. ఈయన మరణం 2011. 1923 జనరల్ కెవి కృష్ణారావు భారత సైనిక దళాల మాజీ చీఫ్
ఇతని మరణం 2017. 1924 తేళ్ల లక్ష్మీకాంతమ్మ స్వాతంత్ర సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలు, లోక్సభ సభ్యురాలు. ఈమె మరణం 2007. 1940 పిరాట్ల వెంకటేశ్వర్లు పత్రికా సంపాదకుడు, రచయిత. ఇతని మరణం 2014. 1965 శేఖర్ కార్టూనిస్టు. కార్టూన్లు కొత్త కొత్త ఐడియాలతో, రాజకీయాలపైన తీవ్రమైన సున్నితమైన విమర్శలతో చాలా బాగుంటాయి. 1975 భువనేశ్వరి నటి, తెలుగు చలనచిత్ర నటి. సినిమాలతో పాటు కొన్ని టీవీ ధారావాహికల్లో కూడా నటించారు. 1981 గోపీచంద్ లగడపాటి సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత. 1983 కత్రినా కైఫ్ భారత సినీ నటి. 1984 అభినయశ్రీ తెలుగు సినీ నటి, అలనాటి నటి అనురాధ కుమార్తె జన్మించారు. ఇక మరణాల గురించి తెలుసుకుందాం. 1999 ఒకే ఇంజన్ గల విమానాన్ని జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ నడుపుతున్నప్పుడు మార్తాస్ వైస్యార్డ్ మాసాచుసెట్స్ దగ్గర అట్లాంటిక్ సముద్రంలో కూలి జాన్ ఎఫ్ కెనడీ జూనియర్, అతని భార్య కెరోలిన్, అతని సోదరి మరణించారు. 2015 వి రామకృష్ణ తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరణించారు. ఈయన జననం 1947. పండుగలు, జాతీయ దినాలు. ప్రపంచ పాముల దినోత్సవం మనం జూలై 16న జరుపుకుంటాం. ఇప్పుడు ఇందులో ఒకరి గురించి తెలుసుకుందాం. అరుణ అసఫ్ అలీ ప్రసిద్ధ భారత స్వతంత్రోద్యమ నాయకురాలు. 1942లో గాంధీజీ జైలుకెళ్లినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బొంబాయిలోని గవాలియా ట్యాంకు మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మొట్టమొదటి మేయర్. ఈమెకు మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది. అరుణా గంగూలీ హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాలీ బ్రహ్మ సమాజ కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం లాహోరు, నైనితాల్లో జరిగింది. చదువు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. దేశంలో అప్పటి పరిస్థితుల్లో అది ఒక మహిళకు గొప్ప ఘనత. ఆమె కలకత్తాలోని గోఖలే స్మారక పాఠశాలలో బోధించింది. అరుణకు భారత జాతీయ కాంగ్రెసు నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాద్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం పెళ్లికి దారితీసింది. అరుణ తల్లిదండ్రులు మతాలు వేరు. ఈమె హిందూ, అతను ముస్లిం. వయోభేదము ఇద్దరికి వయసులో 20 ఏళ్లకు పైగా తేడా ఎక్కువన్న భావనతో ఈ పెళ్లికి వ్యతిరేకించిన 1928లో ఆసఫ్ అలీని అరుణ వివాహం ఆడింది. అరుణ తండ్రి ఉపేంద్రనాథ్ గంగూలీ తూర్పు బెంగాల్లోని బరీసాల్ జిల్లాకు చెందినవాడు. అయితే సంయుక్త రాష్ట్రాల్లో యునైటెడ్ ప్రావిన్స్లో స్థిరపడ్డాడు. ఆయన ఒక రెస్టారెంట్ యజమాని, సాహసికుడు. ఆమె తల్లి అంబాలికాదేవి అనేక హృద్యమైన బ్రహ్మ సమాజ ప్రార్థనా గీతాలు రచించిన ప్రముఖ బ్రహ్మజ నాయకుడు. త్రైలోక్యనాథ్ సన్యాల్ యొక్క కూతురు. ఉపేంద్రనాథ్ గంగూలీ యొక్క చిన్న తమ్ముడు ధీరేంద్రనాథ్ గంగూలీ తొలితరం భారతీయ సినిమా దర్శకుడు. ఇంకో సోదరుడు నాగేంద్రనాథ్ ఒక మృత్తికా జీవశాస్త్రజ్ఞుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జీవించి ఉన్న ఏకైక కుమార్తె మీరాదేవిని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు విడిపోయారు. అరుణ సోదరి పూర్ణిమ బెనర్జీ భారత రాజ్యాంగ సభలో సభ్యురాలు. వివాహం తర్వాత అరుణ భారత జాతీయ కాంగ్రెస్లో క్రియాశీలక సభ్యురాలై ఉప్పు సత్యాగ్రహంలో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలో పాల్గొన్నది. ఆమెను దేశదిమ్మరి అనే అభియోగం మోపి అరెస్టు చేశారు. అందువల్ల రాజకీయ ఖైదీలందరి విడుదలకు తోడ్పడిన గాంధీ ఇర్వింగ్ ఒప్పందంతో 1931లో ఆమెను విడుదల చేయలేదు. అరుణతో పాటు ఖైదులో ఉన్న ఇతర మహిళా ఖైదీలు అరుణను విడుదల చేసే వరకు జైలును వదిలి వెళ్లేది లేదని పట్టుపట్టారు. మహాత్మా గాంధీ కలగజేసుకోవడంతో కానీ వీరు తమ పట్టు సడలించలేదు. ఆ తర్వాత ప్రజా ఆందోళన వలన ఈమెను విడుదల చేశారు. 1932లో తిహార్ జైల్లో రాజకీయ ఖైదీగా ఉండగా అరుణ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష నిర్వహించింది. ఈమె ప్రయత్నం ఫలితంగా తిహార్ జైల్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది. కానీ ఈమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదీలో ఉంచారు. జైలు నుండి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాలలో పాల్గొనలేదు. పురస్కారాలు 1987లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం, 1996లో భారతరత్న అంటే మరణించిన తర్వాత భారతరత్న లభించింది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.